నెక్స్ట్ ఇన్ ద గివెన్ టేబుల్ అంటే ఇక్కడ టేబుల్ అడిగిండు. వాటి టేబుల్ ఏ విధంగా ఉంటుందంటే మనకు పాయింట్స్ కోసం కనుక్కుంటాం కదా. x ఈజ్ ఈక్వల్ టు 7 అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు k. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు k అయినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు k అన్నాడు కదా. నెక్స్ట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్ టు 8, 7 8 అన్నాడు కదా. ఇంకొకటి ఎంత 8, ఇక్కడ ఇంకోటి ఏంటి 1. సో ఇప్పుడు ఫైండ్ k వాల్యూ అని అన్నాను. ఫైండ్ k వాల్యూ అన్నాడు. మరి ఏ విధంగా కనుక్కుంటావు ఫైండ్ k వాల్యూను ఒకసారి ఆలోచించండి. x మైనస్ ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చింది. ఇఫ్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 7 అని ఇచ్చిండు. సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు 7, ఇక్కడ 7 పెట్టండి, y దగ్గర k పెట్టండి. 7 మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు ఏమవుతుంది మనకు k ఈజ్ ఈక్వల్ టు ఈ 7 ఇటు పోతుంది, మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 7, k ఈజ్ ఈక్వల్ టు 0. k ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్, రైట్ ఆన్సర్. 4x plus 3y is equal to 7, then y is equal to what అన్నట్టు. మరి దీన్ని వైలో ఎక్స్ప్రెస్ చేయాలన్నట్టు, వై టర్మ్లో కావాలి మనకు. కాబట్టి దీన్ని మనం ఒకసారి చూద్దాం. 4x plus 3y is equal to 7. సో ఇప్పుడు వైఏ కావాలి కాబట్టి దీన్ని ఉంచుకొని దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. 7 మైనస్ 4x. సో y is equal to ఏమవుతుంది 7 మైనస్ 4x బై 3. క్లియర్గా ఉంది, ప్రాబ్లము ఈజీగా ఉంది. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇఫ్ రెండు ఈక్వేషన్స్ ఇచ్చిండు. 5x ప్లస్ 3y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0, 10x ప్లస్ 15y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అన్నప్పుడు మన కండిషన్ ఏంటి నాన్న? పారలల్ లైన్స్ కదా. నో సొల్యూషన్ అన్నప్పుడు పారలల్ లైన్స్ అన్నప్పుడు మరి కండిషన్ ఏంటిది? a1 బై a2 is equal to b1 by b2 not equal to c1 by c2. అది తీసుకోవద్దు మనము. ఇది కండిషన్, ఫుల్ కండిషన్ ఏంటి ఇది. సో ఇక్కడ ఈ రెండింటిని తీసుకుందాము. a1 అంటే ఎంత 5, a2 అంటే ఎంత 10, b1 ఇది b1 b2, b1 అంటే ఎంత p, b2 అంటే ఎంత 15. సో ఇక్కడ 5 2 జా కట్ అవుతుంది. నెక్స్ట్ ఈ 15 ఇటు వస్తే ఏమవుతుంది? p ఈజ్ ఈక్వల్ టు 15 బై 2 నానా. 15 బై 2 అంటే ఎంత? 2 తో డివిజిబుల్ చేస్తే 2 7 జా 0.5, 7.5. 7.5 is the right answer. Next question. Y is equal to 5x. Y is equal to 5x is a line that is parallel to x-axis. That is parallel to x-axis. Second option is parallel to y-axis. Is parallel to x is equal to 5y. Passes through the origin. So which option is the right answer? Which option is the right answer? Y is equal to 5x అనేది ఎప్పుడు passes through the origin. 4th option is the right answer. Next question. X is equal to 7 is a line. X is equal to 7 is a line. మరి లైన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి డ్రా చేసి చూడండి నాన్న. ఇక్కడ 7 ఉంటుంది. x is a 7 అనుకుందాం. ఇక్కడ 1 2 3 4 5 6 7 అనుకుందాం. x is 7 అంటే ఇది ఈ విధంగా ఏ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది, y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్ అంటే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. y ఈజ్ ఈక్వల్ టు 7 అంటేనేమో x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్, ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద ఈక్వేషన్ kx మైనస్ 5y is equal to 2, 6x plus 2y is equal to 7 has no solution. మరి నో సొల్యూషన్ కండిషన్ ఏంటిది? నో సొల్యూషన్ కండిషన్ a1 by a2. ఇక కండిషన్స్ని మీరు బై హార్ట్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. మొత్తం డిపెండ్ ఆన్ కండిషన్స్ మీదనే క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తుంది. దెన్ కే, ఇప్పుడు a1 అంటే ఎంత నాన్న k, a2 అంటే ఫస్ట్ 6, b1 అంటే ఎంత -5, b2 ఎంత 2. సో ఇక్కడ 2 1 జా 2 3 జా కట్ చేసుకుంటే k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 2 పోతే 3 - 5 అంటే 15. k ఈజ్ ఈక్వల్ టు -15 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద యూనిట్స్ అండ్ టెన్స్ డిజిట్ ఆఫ్ ఏ, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ద యూనిట్
If the unit and tens digit of a 2-digit number are y and x respectively, then the number. సో మనకు ప్లేస్ వాల్యూ చోట తెలుసు కదా, యూనిట్ డిజిట్ అంటే వన్స్, టెన్స్ డిజిట్ ఏమంటుందో చూద్దాం. సో యూనిట్ అండ్ టెన్స్ డిజిట్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఆర్ వై, యూనిట్ డిజిట్ వై, ఇది ఎక్స్, దెన్ ద నంబర్ ఈజ్ అన్నాడు. ఇప్పుడు ఈ నంబర్ ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఎక్స్పాండెడ్ ఫామ్. వాట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫామ్? ఎక్స్ ఇంటూ 10, 10x, y into 1y, 10x plus y is the right answer. సో నెక్స్ట్ వచ్చేసి ది పేర్ ఆఫ్ లైన్స్ రిప్రజెంట్స్ అన్నాడు. ఇక్కడ పేర్ ఆఫ్ లైన్స్ అని 2 ఇచ్చిండు. కండిషన్స్. సో ఈ ప్యారలల్ లైన్సా, ఇంటర్సెక్టింగ్ లైన్సా, లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని అడిగింది. సో దీనికి మనం ఏం చేద్దాం మరి చెప్పండి. కండిషన్స్ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని కండిషన్స్ చేద్దాం, ఓకేనా. a1 by a2, what is the values of a1 by a2? a1 by a2 ఎంత నాన్న? 2 by 4, that equals to 1 by 2. b1 by b2 అంటే 1 by 2, 1 by 2. This is also b1 by b2 is also right answer. c1 by c2 కూడా చెక్ చేద్దాం. 5 ఉంది ఇక్కడ, 5 by 10, 5 అన్ని బోత్ ఆర్ ఈక్వల్ వచ్చినాయి, 3 రేషియోస్ ఆర్ ఈక్వల్ వచ్చినాయి. కాబట్టి దాని ఆన్సర్ ఏమవుతుంది? a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. ఈ కండిషన్ ఏంటిది? ఆల్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు వాట్ ఈస్ ద కండిషన్? ఆల్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్, డిపెండెంట్ లైన్స్. సో ఇక్కడ ఈ టర్మ్ కనిపిస్తుంది కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద గ్రాఫ్ ఆఫ్ 2x plus y, the graph of 2x plus y is equal to 2 is a dash ax plus. మ్యామ్ ఫస్ట్ మీరు ఈ కండిషన్ ఏంటిదంటే లీనియర్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే స్ట్రైట్ లైన్ ఉంటుంది. స్ట్రైట్ లైన్ క్వాడ్రాటిక్ అంటే పారాబోలా వస్తుంది, ఇది స్ట్రైట్ లైన్ ఉంటుంది నాన్న. స్ట్రైట్ లైన్ ఇది ఎక్స్, ఇది కోఆర్డినేట్ సిస్టమ్ అనుకుంటే ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఏది తీసుకున్నా కూడా స్ట్రైట్ లైన్ ఆ ఫామ్లో ఉందంటే లీనియర్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ స్ట్రైట్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు -2 ఆర్ ఈక్వేషన్స్. ఏం ఈక్వేషన్స్ అని అడుగుతుంది వాటిని. సో ఇవన్నీ కూడా మనము ఏం చేయాలి? కండిషన్స్ని అప్లై చేయాలి. a1 by a2, b1 by b2, c1 by c2, ఓకేనా. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. a1 by a2, a1 by a2 అంటే ఎంత? a1 అంటే ఎంత నాన్న? 1, a2 అంటే ఎంత? 2, b1 by b2 1 by 2, c1 by c2 దట్ ఈక్వల్స్ టు 1 by ఈ -2 ఇటు వస్తే ఏమవుతుంది? +2 అవుతుంది. 2 బోత్ ఆల్ ఆర్ ఈక్వల్. ఆల్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఏంటిది? అది కన్సిస్టెంట్ అయినా ఆల్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఓకే. ఇన్కన్సిస్టెంట్ అంటే వాటి ఇన్కన్సిస్టెంట్ మీన్స్ దే హ్యావ్ నో సొల్యూషన్. కన్సిస్టెంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి 1 సొల్యూషన్ ఉండేది ఉంటుంది, ఒకటి ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ ఉండేది ఉంటుంది. మరి ఇన్కన్సిస్టెంట్ అంటే ప్యారలల్ లైన్స్ తాక ఇన్కన్సిస్టెంట్ కన్సిస్టెంట్ ఆపోజిట్ ఇన్కన్సిస్టెంట్ అని గుర్తుపెట్టుకోండి.